Hello everyone, welcome back to my channel and this is Lalita. ఈ తమిళ చూస్తే అర్థమైపోయా ఉంటది. నా ర్యాంక్ ఏపీ ఎఫ్సెట్ 2024 లో 3003 అనమాట. అండ్ నా ఐపీ మార్క్స్ వచ్చేసి 985. నేనేదో 10 డేస్ ప్రిపరేషన్ చేసేసి లేకపోతే 1 నైట్ బ్యాటింగ్ చేసేసి 3003 ర్యాంక్ అయితే రాలేదు. ఓకే, అలా అని మీరు 10 డేస్ ప్రిపరేషన్ చేసినంత మాత్రాన మీకు అసలు రాదు ర్యాంక్ లాక్స్ లో ఉంటది అని అయితే చెప్పను. ఎందుకంటే మీరు 2 years మీరు ఎంత కష్టపడ్డారు, లైక్ మీరు ఎంత క్లాసెస్ బాగా విన్నారు అండ్ ఎంత ఎఫర్ట్స్ పెట్టారు మీ ప్రిపరేషన్ లో అనే దాన్ని బట్టి ఉంటది. కంటిన్యూస్ గా ప్రిపరేషన్ చేసి లైక్ డే బై డే ప్రతిరోజు చేసేసి 2 months కూర్చొని 2 years కూర్చొని చేశాను నాకు రాలేదు అంటే మీ ప్రిపరేషన్ లో ఫాల్ట్ ఉండొచ్చు. లేదు 10 days ప్రిపరేషన్ చేశాడు, వాడికి కాన్సెప్ట్స్ మంచిగా ఐడియా ఉంది, 2 years మంచిగా క్లాసెస్ విన్నాడు, జస్ట్ 10 days చేశాడు కూర్చున్నాడు వాడికి మంచి ర్యాంక్ వచ్చింది అంటే వాడి నాలెడ్జ్ ని బట్టి ఉంటది. ఓకే, మీరెంత క్యాపబుల్, మీరు ఎంత బాగా క్లాసెస్ విన్నారు, మీరు కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే దాని మీద ఉంటది. ఓకేనా, నేను మీలాగే యావరేజ్ స్టూడెంట్, అదైతే కన్ఫర్మ్ నేను చెప్తాను. నాకేదో ఒకసారి క్లాసెస్ వినగానే గుర్తుండదు, నేను రివైజ్ చేయకపోతే అసలుకే గుర్తుండదు నాకు. సో నేనేం చేశానంటే 2 years లో ఎంసెట్ అదొకటే పెట్టుకున్నాను. ఎంసెట్ లో ఎలాగన్నా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. చాలా మంది అడగచ్చు, జేఈఈ మెయిన్స్ ఎందుకు ట్రై చేయలేదు, జేఈఈ మెయిన్స్ స్కోర్ గా ఎందుకు పెట్టుకోలేదు, ఓన్లీ ఎంసెట్ అంటున్నావు ఏంటక్క అని చెప్పేసి. నేను జేఈఈ మెయిన్స్ కూడా పెట్టుకున్నాం, ఫస్ట్ దాన్నే సెలెక్ట్ చేసుకుందాం. అరే జేఈఈ మెయిన్స్ క్రాక్ చేయాలి, అది చేయాలి, ఎన్ఐటీలో సీట్ రావాలి. అసలు నేను ఒక స్టేజ్ లో అయితే జేఈఈ మెయిన్స్ క్రాక్ చేయలేకపోతే లాంగ్ టర్మ్ తీసేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. నేను ఎందుకు సరిగ్గా రాయలేకపోయాను అంటే మా కాలేజ్ లో చెప్పేది జేఈఈ మెయిన్స్ అయితే సరిపోదు, నేను సెలెక్ట్ చేసుకున్న సెక్షన్ లో అండ్ వాళ్ళు చెప్పే కాన్సెప్ట్స్ కి సరిపోదు. అండ్ సెకండ్ ఇయర్ లో అయితే మాకు సరిగ్గా ఫ్యాకల్టీ కూడా లేదు. ఒక సబ్జెక్ట్ అయితే ఫిజిక్స్ కి ఫ్యాకల్టీ లేదు. సో నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ తక్కువ. ఇప్పటికి కూడా ఫిజిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించాను నేను. ఇప్పుడు ఏమైంది, ఎంసెట్ అయితే ఖచ్చితంగా క్రాక్ చేయాలి, జేఈఈ మెయిన్స్ నేను 100% ఎఫెక్ట్స్ ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఎంసెట్ పెట్టినంత ఎఫెక్ట్స్ నేను జేఈఈ మెయిన్స్ పెట్టలేదు, నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను. సో నేను అది క్వాలిఫై కూడా అవ్వలేదు. ఇంకేమైంది, జేఈఈ మెయిన్స్ పోయింది, ఆ ఎంసెట్ అన్నా చేస్తానా లేదా అని ఒక డౌట్ అయితే వచ్చింది. బట్ లేదు, నాకు నేను చెప్పుకున్నాను ఏంటి, నువ్వు ఎంసెట్ ప్రిపేర్ అయ్యావు, సో నువ్వు ఎంసెట్ ఖచ్చితంగా చేయగలవు, నువ్వు ట్రై చెయ్యి, ఇంకా రిజల్ట్స్ అనేది తర్వాత చూసుకున్నాం. సో ఇంకా అలా మాక్ టెస్ట్ ఇచ్చాను, షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాను, అలా చాలా కోర్సెస్ లో ఎన్రోల్ అయ్యాను. అంటే చెప్పాను కదా, ఎంపీసీ ఫ్రెండ్ వాళ్ళు ఒక కోర్స్ లాంచ్ చేస్తారు, అది ఒకసారి చూసేదాన్ని, యూట్యూబ్ ఫ్రీ రిసోర్సెస్ ఫ్రీ క్లాసెస్ వినేదాన్ని. అండ్ నా స్కెడ్యూల్ ని బట్టి వాళ్ళు చెప్తున్నది అండ్ వేరే చోట రిఫర్ చేస్తూ ప్యారలల్ గా ప్రిపేర్ అయ్యాను అనమాట. నెక్స్ట్ ఏమైంది, టీఎస్ఎంసెట్ రాశాను. ఈ టీఎస్ఎంసెట్ లో 55 marks కి 15,000 ర్యాంక్ అయితే వచ్చింది. మాకు ఇచ్చిన షిఫ్ట్ అయితే కొంచెం హార్డ్ గా ఉంది. అండ్ నెక్స్ట్ ఏపీ ఎంసెట్. ఈ టీఎస్ఎంసెట్ రాసిన తర్వాత నాకు కొంచెం హోప్ వచ్చింది, అరే 55 marks కి నాకు హార్డ్ గా వచ్చింది పేపర్, నేను ట్రై చేశాను, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, సో 15,000 అంటే పర్లేదు, నేను అనుకున్న దాని ప్రకారం బాగానే వచ్చినట్టు. సో ఏపీ ఎంసెట్ కూడా మంచిగానే రాయొచ్చు, నువ్వేమి స్ట్రెస్ పెట్టుకోకు అని చెప్పేసి నేను చెప్పుకొని ఇంకా ఏపీ ఎంసెట్ కి మూవ్ అయిపోయాను. దానికి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను, రివిజన్ అండ్ పీవైక్యూస్ ఇంకా ఏమైనా సాల్వ్ చేయాల్సినవి ఉంటే సాల్వ్ చేయడం కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ ఏమైంది, ఇంకా ఏపీఎం సెట్ రాస్తాను, ఇంకా రిజల్ట్స్ చూసుకుంటే 3,000. నేను షాక్, నేను అనుకున్న 5,000 వస్తే చాలు లలిత, నీకు ఏం చేసిన దాని ప్రకారం 5,000 వస్తే చాలు సరిపోతుంది అనుకున్నాను. బట్ చూస్తే 3,000. చూసారా, నేను అనుకున్న దానికన్నా నాకు ర్యాంక్ అనేది మంచిగానే వచ్చింది. ఎందుకు, మన ప్రిపరేషన్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది అక్కడ. నువ్వు చేసిన హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అనేది అక్కడ రిజల్ట్ ని చూపిస్తుంది. సో నువ్వు నీ రిజల్ట్ ని ముందర ఎస్టిమేట్ చేయడం కన్నా నువ్వు చేసే పని పర్ఫెక్ట్ గా చేయి. చీట్ ట్రిక్స్ మీద అసలుకే డిపెండ్ అవ్వదు. నేను చీట్ ట్రిక్స్ ట్రై చేశాను, ఎప్పుడు నా ఎగ్జామ్ మొత్తం ఫినిష్ అయ్యాక వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్న దగ్గర చీట్ కోడ్స్ అప్లై చేశాను. నేను చాలా మంది కామెంట్స్ ఏం చెప్తారంటే, అక్కడ నేను 10 days ప్రిపేర్ అవుతున్నాను, నాకు 5,000 బిలో ర్యాంక్ వస్తుందా అంటే, మీరు 2 years కొంచెం క్లాసెస్ మంచిగా విని మీరు మంచిగా నాలెడ్జ్ ని గెయిన్ చేసుకొని ఈ 10 days కొంచెం కష్టపడితే మీరు మంచిగానే స్కోర్ చేస్తారని చెప్తాను నేను. ఎందుకంటే మీరు 2 years మంచిగా క్లాసెస్ విన్నారు, ఈ 10 days హార్డ్ వర్క్ పెడుతున్నారు అంటే దట్స్ ఎనఫ్. అలా అని 2 years మేము కష్టపడ్డాము, ఈ 2 months కష్టపడ్డాము, ప్రిపరేషన్ కి వాల్యూ లేదా అంటే మీ ప్రిపరేషన్ కి అయితే చాలా వాల్యూ ఉంటది. ఎందుకంటే అంత కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవడం చాలా కష్టం. నేను చాలా సార్లు డౌన్ అయ్యాను అండ్ నాకు ఒక పాయింట్ ఆఫ్ టైం లో అసలు ఇది ఎంత మానేసి గమ్ముగా కూర్చున్నాం అని అనిపించింది. అసలు ఆ ప్రిపరేషన్ బ్రేక్ చేస్తాను ఒక చోట. నేను ఇంకా మళ్ళీ అప్పుడు మనల్ని మోటివేట్ చేసుకొని రీస్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఎవరైతే కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నిజంగా నా హ్యాట్స్ ఆఫ్ అనమాట. మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంసెట్ అయితే చాలా ఈజీ. వాళ్ళు ఒక 5 days కూర్చొని లేదు ప్రిపేర్ అవ్వకుండా రాసినా ఓకే, వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది. అండ్ మీ ప్రిపరేషన్ కూడా ఎలా ఉండాలి అంటే, ఏదో చేసేసామంటే చేసేసాం కాదు. బుక్ ముందర 2 గంటలు కూర్చొని ఆ ప్రిపరేషన్ అయిపోయింది, ఈ సబ్జెక్ట్ 2 hours ఇచ్చేసానంటే కాదు. మిమ్మల్ని మీరు చీట్ చేసుకోవద్దు ప్రిపరేషన్ చేసేటప్పుడు.
ఓకేనా? మీకు ఆ కాన్సెప్ట్ వస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. మీకు ఆ కాన్సెప్ట్ రావట్లేదు అంటే మీ ప్రిపరేషన్ తప్పన్నట్టే కదా. ఇలాంటి నాకు చాలా జరిగాయి. నేను 1 అవర్ కూర్చుండేదాన్ని, నాకు ఏం ఎక్కదు, నా ప్రిపరేషన్ అయిపోయిందని అనుకునేదాన్ని. కానీ దట్స్ నాట్ ద వే హౌ ఇట్ వర్క్స్ కదా. అండ్ చాలా మంది నా కామెంట్స్ లో అయితే చెప్తున్నారు, మా పీవైక్యూస్ రావట్లేదు, ఆన్సర్స్ రావట్లేదు, మార్క్స్ తగ్గుతున్నాయి. అంటే నాకు తగ్గాయి. నాకు ఎంత మార్క్స్ వచ్చాయి తెలుసా? నేను మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు 60 మార్క్స్ వచ్చేవి, 55 మార్క్స్ వచ్చేవి. అంతే, అంతకు మించి పెరిగేవి కాదు. హార్డ్లీ 70 వచ్చేవి. అప్పుడు నేనేమనుకునేదాన్ని, అరే మాక్ టెస్ట్ లోనే రావట్లేదు, ఇంకా నాకు మెయిన్ ఎగ్జామ్ ఎలా వస్తది అని చెప్పేసి చాలా టెన్స్ అయిపోయేదాన్ని, కొంచెం స్ట్రెస్ తీసుకునేదాన్ని. బట్ ఇవన్నీ మీరు ఎవ్వరు చెయ్యొద్దు. స్ట్రెస్ అస్సలకే తీసుకోవద్దు. చాలా టెన్స్ ఫ్రీగా చదవండి మీరు. టెన్షన్ పెట్టుకోవద్దు. ఎంసెట్ గురించి చెప్తున్నా కదా, అస్సలు టెన్షన్ పెట్టుకోవద్దు. మీ ప్రిపరేషన్ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. నేను ఆ టెన్షన్ ని కూడా ఓవర్కమ్ చేశాను. స్ట్రెస్ కూడా ఒక మహా అయితే ఒక 1 అవర్ స్ట్రెస్ తీసుకునేదాన్ని. ఆ తర్వాత సరే, ఏదైతే అదైంది. రిజల్ట్ ఎలా వచ్చినా పర్లేదు. నువ్వు ట్రై చేసావు కదా లలిత, నువ్వెందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు అన్న నాకు నేనే చెప్పుకొని ముందుకు వెళ్ళిపోయాను. సో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి, లేకపోతే మోటివేషన్ వీడియోస్ ని చూడండి, బట్ సినిమాని మాత్రం చూడద్దు. ఈ 1 మంత్ మూవీస్ ని కొంచెం అవాయిడ్ చేయండి. 1 మంత్ అయిపోయినాక మీ కౌన్సిలింగ్ కి 2 మంత్స్ గ్యాప్ వస్తుంది. అప్పుడు మీరు ఎంతైనా చూసుకోండి, సినిమాలు చూసుకోండి, ఒక లిస్ట్ తయారు చేసుకోండి, మూవీస్ లిస్ట్ ఇప్పుడు తయారు చేసుకోండి, అప్పుడు మనకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మూవీస్ మాత్రం పెట్టుకోవద్దు. ఇలా నా ఎంసెట్ జర్నీ అయితే ఉంటుంది. అండ్ నా ఎక్స్పీరియన్స్ నుంచి మీకు కొన్ని టిప్స్ కూడా ఇచ్చానని అనుకున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో మీకు జస్ట్ రిఫరెన్స్ గా మాత్రమే, ఇదే మీకు రిపీట్ అవుతుంది అని నేను చెప్పను. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ఉంటది వాళ్ళ ప్రిపరేషన్ అండ్ వాళ్ళ స్ట్రగుల్స్ అనేవి, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, దాన్ని బట్టి మీకు అనేది ఇంపాక్ట్ అవుతుంది, నాకు తెలుసు. బట్ ఈ 1 మంత్ కొంచెం కన్సిస్టెంట్ గా మీరు ప్రిపేర్ అవ్వండి, మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టండి. నాకు బేసిక్ గా సెకండ్ సెమిస్టర్ జరుగుతుంది, కానీ మీరు చాలా డిప్రెస్ అవుతున్నారు, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు అని మీ కామెంట్స్ లో చూసి నాకు అర్థమయ్యి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసి కొంచెం స్ట్రెస్ ఫ్రీ అయ్యి టెన్షన్ పడకుండా నీట్ గా వర్క్ చేస్తారని అనుకుంటున్నాను. మీ హెల్త్ ని చాలా ఇంపార్టెంట్ గా తీసుకొని మీ హెల్త్ మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. హెల్త్ పాడు చేసుకొని ఏదో చదివేసి ఏదో సాధించేద్దాం అనుకోవద్దు. ఎంసెట్ రాకపోయినంత మాత్రాన మీ లైఫ్ ఏం పోదు, సరేనా? ఎంసెట్ ఇంపార్టెంట్, బట్ మీ హెల్త్ కన్నా అయితే కాదు. సో ఈ వీడియోతో ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా కామెంట్స్ లో అక్క నీ ర్యాంక్ ఎంత, ఐపీ మార్క్స్ ఎంత, జేఈ మెయిన్స్ పర్సెంటైల్ ఎంత అని క్వశ్చన్ అయితే రాదని అనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఎంసెట్ లో 3003 ర్యాంక్, ఐపీ మార్క్స్ 985 అండ్ మెయిన్స్ పర్సెంటైల్ 70%, అంతే. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అండ్ మీకు యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇలా స్ట్రెస్ లో ఉన్నారు, టెన్షన్ లో ఉన్నారు అంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఎలాగో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మిగతా అప్డేట్స్ మీకు కూడా మిస్ అవ్వదు. ఓకే, నేను సీ యూ విత్ అనదర్ వీడియో.